ఎంతో ఘన చరిత్ర ఉన్న పురావస్తు సంపదను పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. ఆదిమ మానవుడి కాలం నుంచి అన్ని యుగాలకు చెందిన చారిత్రక ఆనవాళ్లకు ఆదరణ కరువవుతోంది. గత కాలం వైభవాన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రపంచ వారసత్వ సంపదకు అర్హత పొందే అవకాశం ఉన్న నల్గొండ పానగల్లు మ్యూజియాన్ని మరింత అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ఇక్కడ మనం చూస్తున్న శిలా సంపద క్రీస్తు శకం 12 నుంచి 15 శతాబ్దాల నాటివి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ శిల్పాలన్నింటినీ కలిపి పానగల్లులో ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. కానీ దీన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. బిల్డింగ్ తో పాటు శిల్పాలు, ఆనాటి వస్తువులన్నీ శిథిలమయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి. పురావస్తు శాఖ పరిధిలోని ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం పరిసరాల్లో పరిశోధకులు 800 ఏళ్ల నాటి కళాఖండాలను గుర్తించారు. మిర్యాలగూడ నందిపాడు దగ్గర 13వ శతాబ్దానికి చెందిన నంది విగ్రహం, కృష్ణా నదీ తీరంలోని ముదిమాణిక్యం దగ్గర 13వ శతాబ్దానికి చెందిన దీపస్తంభంతో పాటు పలు చారిత్రక ఆధారాలను గుర్తించారు. ఛాయా సోమేశ్వరాలయం మొదలుకొని ప్రఖ్యాత బౌద్ధ రామాలుగా విరాజిల్లిన నందికొండ, ఫణిగిరి, కొలనుపాక వంటి ప్రాంతాలకు పురావస్తు ప్రాధాన్యత ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నో చారిత్రక పురాతన అవశేషాలు ఇప్పటికీ బయటపడుతున్నా వాటిని సంరక్షించడంలో ప్రభుత్వం పురావస్తు శాఖ విఫలమవుతుందని విమర్శలు ఉన్నాయి. పురాతనంలో అప్పుడు రాతి పనిముట్లు ఏ విధంగా ఉండేటువంటివి, ఆ రాళ్లతోటి చక్కదనంగా వాటిని అంటే ఆ రాళ్లతోటి మనం ఏ విధంగా కటింగ్ అనేటువంటిది ఏ విధంగా చేయొచ్చు, సుత్తెల్ లాంటివి, కత్తులు లాంటివి, పూసలు, ఆ రోజు ఆ కాలంలో ఆ 10, 11, 12 శతాబ్దాలలో వాడినటువంటి పూసలు, పూసల దండలు, ఇవన్నీ కూడా నాణ్యాలు. అప్పుడున్నటువంటి నిజాం ప్రభు నాణాలే కావచ్చు, అంతకుముందు 13వ శతాబ్దంలో వాడినటువంటి రాగి నాణాలు, లోహపు నాణాలు. ఆ నాణాలంటే అప్పటి కరెన్సీ విలువను తెలియజేసేటువంటివి. ఆ రోజులలో యుద్ధానికి వాడినటువంటి కత్తులు, విల్లులు, బాణాలు, అవి చిన్న డ్రాగన్స్ దగ్గర నుంచి అద్భుతంగా చురకత్తులు, రాజులకు ఏ విధంగా వాళ్ళు అలంకరించేవి, ఇవన్నీ కూడా అలంకరించేటువంటివి. వాళ్ళు యుద్ధానికి పోయినప్పటికి కానీ వాళ్ళ వేషధారణ రాజు అనగానే వాళ్ళ ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు అద్భుతంగా, ఏదో మామూలుగా లేదు, అది అసలు దాని విలువ లేకుండా చేసిండ్రు. ఎక్కడికో వేరే హైదరాబాద్ పోయి టిప్పు సుల్తాన్ పోయినావా, గోల్కొండ పోయినరా, మ్యూజియం చూసినరా అని అడుగుతాం. కానీ దురదృష్టం ఏంటంటే నల్లగొండలో కూతబేటు దూరంలో ఉన్న పానగల్లో ఆ అద్భుతమైన మ్యూజియంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూసిపోయేటువంటి మ్యూజియం. బుద్ధుని చరిత్ర అండి, నాగార్జునకొండ విశేషాలన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ ఇంకా మనం చూసినట్లయితే మా గ్రామం కన్యకల్లో దొరికిన విగ్రహాలు, నకరేకల్లో దొరికిన విగ్రహాలు, గుడివాడ విగ్రహాలు, చందుపట్ల విగ్రహాలు, శాసనాలు, ఒక్క చరిత్ర కాదు. ఇది ఏదో 5 నిమిషాలల్లా చూసి వచ్చేటువంటిది కాదు. ఇవాళ ఏవో సినిమాలు చూస్తుంటారు, ఎందుకు పనికిరావు, 10 పాటలు, 10 ఫైట్లు, పనికిరాని కథలు, దరిద్రపు ముచ్చట్లు. కానీ ఇక్కడికి పోతే కొన్ని శతాబ్దాల చరిత్ర, రాజుల చరిత్ర, ఆనాడు వాడిన వస్తువులు, వాళ్ళ జీవన విధానము, జీవన శైలి, మనం పండించిన పంటలు, ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టు ఒక చరిత్ర. దాన్ని మొత్తం మనకు అద్భుతంగా కనిపిస్తుంది. మరి అంత అద్భుతమైన చరిత్ర కలిగిన మన పానగల్లో ఆ పచ్చల సోమేశ్వర దేవాలయ మ్యూజియంలో ఆ భవనాన్ని చూస్తే మటుకు కళ్ళ వెంట నీళ్ళ, ఆ శిథిలాలు అవన్నీ చూస్తుంటే రాజులు పతనమైన, రాళ్ళు పతనమైన, అన్నీ పతనమైన, రాజ్యాలు పతనమైనవి అంటారు. మరి ఇప్పుడేం పుట్టిందండి, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు, బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాలి, దానికి విశాలమైన బిల్డింగ్ కట్టాలి, కొన్ని వేల మంది దాన్ని సందర్శించడానికి అవకాశం ఉంది. దాన్ని డెవలప్ చేయండి. ఫైనాన్షియల్గా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు ఎంత అమౌంట్ వస్తుందో. ఇప్పటికీ ఆదివారాలు వచ్చినాయంటే, ఏవైనా శివరాత్రికి సంబంధించిన పండుగలు వచ్చినాయంటే ఓన్లీ శివాలయానికి రారు భక్తులు, ఖచ్చితంగా మ్యూజియాన్ని చూస్తారు. పిల్లలు ఇప్పుడు చదువుకునే పిల్లలు 6వ తరగతి నుంచి 10th వరకు కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ ఒకసారి వాళ్ళని చూడనియండి, వాళ్ళు చదువుకున్న దానికి దీనికి ఎంతో రిలేషన్ ఉంది. ఒకవేళ బిల్డింగ్ ఏమన్నా అయితే మళ్ళీ తిరిగి రాని సంపద అంతా మట్టిలో కలిసిపోతుంది.
పానగల్లులో ఉన్న పురావస్తు శాఖ మ్యూజియంను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు ప్రజలు. పచ్చల సోమేశ్వరాలయాన్ని కలుపుకొని 4 ఎకరాల్లో ఈ మ్యూజియం ఉంది. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో బయటపడ్డ కట్టడాలు, పురాతన నిర్మాణాలను ఇందులో భద్రపరిచారు. ఆదిమ మానవుడి కాలం నుంచి 13, 18వ శతాబ్దాల వరకు ఉన్న విశేషాలు, కట్టడాలు, నాణేలు, పాత్రలు, బుద్ధుడి రూపాలతో పాటు కళా సంపద ఇందులో ఉంది. మరి ఈ భవనం కూడా కాస్త శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి కనబడతా ఉన్నది. వీటికి కాస్త రక్షణ ఇంకా ఎక్కువ చొరవ చూపి మరి ప్రభుత్వం తరపున మరి శాఖల తరపున అందరూ కూడా చొరవ చూపి ముఖ్యంగా చరిత్రకారులు కూడా ముందుకు నడిచి వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నాము. దీన్ని కాస్త గ్రీనరీ కింద కూడా అభివృద్ధి చేసి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి కాస్త మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసి అలాగే ఇక్కడ మనకు వాష్రూమ్స్ అట్లాంటివి కానీ తర్వాత లాన్ లాంటివి ఇట్లాంటివి ఇంకా ఏదైనా చిన్న పిల్లలకు రిక్రియేషన్ కోసం కొంత ప్లేవే మెటీరియల్ అట్లాంటిది కూడా ఒక ఆకర్షించే విధంగా కూడా దీన్ని ఇంకా తీర్చిదిద్దినట్లయితే ఈ యొక్క అపురూప సంపదని మరి భావి తరాలు కావచ్చు, ఇప్పుడు విద్యార్థులు కావచ్చు ఆస్వాదించి వారు ఉన్నత పౌరులుగా ఎదగడానికి మన చరిత్ర యొక్క ఘనకీర్తిని తెలుసుకొని వాళ్ళు పొంగిపోవడానికి ఎంతో అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంతో విలువైన పురావస్తు సంపద కలిగిన పానగల్లు మ్యూజియానికి సరైన భద్రత లేదు. సీసీ కెమెరాలు సరిగా పనిచేయటం లేదు. ప్రహరీ గోడ కూడా సరిగా లేకపోవడంతో గత కొంతకాలం వరకు ఆక్రమణలు కొనసాగాయి. మ్యూజియం బిల్డింగ్ సరిగా లేకపోవడంతో వర్షాలు వస్తే కురిసే పరిస్థితి ఏర్పడింది. మరి వెంటనే ఇక్కడ పురావస్తు అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లయితే అధికారులు ఇక్కడ ఉండి ఈ ప్రాంతాన్ని అంటే నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఉన్నటువంటి పురాతన ఆలయాలు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియము, నాగార్జున సాగర్ ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రాంగాన్ని దృష్టికి తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కార్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. బిల్డింగు మ్యూజియము చాలా శిథిలావస్థ చేరుకున్నది. ఈ మ్యూజియంని నూతన బిల్డింగ్ నిర్మాణం సుమారు 2 కోట్ల రూపాయలతో మరి నిర్మాణం చేయాలని చెప్పి కూడా గతంలో 3 సంవత్సరాల క్రితమే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం, ఎస్టిమేషన్ వేశారు. మరి ఇంతవరకు అది అయ్యేటువంటి దాఖలాలు లేవు. మ్యూజియం నిర్మాణం చేయాలి, అసిస్టెంట్ ఏడీ ఆఫీస్ ఇక్కడ మంజూరు చేయాలి. దీనికి సంబంధించినటువంటి ఈ ప్రాంతాన్ని మరి అభివృద్ధి చేసి అనునిత్యం సందర్శకులు ఈ ప్రాంతాన్ని సందర్శించే విధంగా అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రాచీన శిల్పకళా సంపదకు నిలువైన ఛాయా సోమేశ్వరాలయాన్ని యునెస్కో వారసత్వం సంపద గుర్తింపు కోసం ప్రతిపాదిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తగిన ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపినట్లు టూరిజం, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసెంబ్లీలో ప్రకటించారు. చాణక్యుల కాలం నాటి శిల్పకళా సంపద, అరుదైన కళా నైపుణ్యం, సోమేశ్వరాలయ గర్భగుడిలోని నీరు ఉబికి రావడం సహా ఎన్నో విశేషాలున్నా ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే 59 చారిత్రక ప్రదేశాలను ఆ శాఖ పరిధిలోకి వెళ్లాయి. ఈ శాఖకు ఉమ్మడి జిల్లాలో ఒక ప్రాంతీయ కార్యాలయం లేకపోవడంతో పర్యవేక్షణ లోపించిందనే ఆరోపణలు ఉన్నాయి. మహబూబ్ నగర్ పురావస్తు శాఖ కార్యాలయ పరిధిలో ఉమ్మడి నల్గొండ జిల్లా పురావస్తు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.